మరి సాయంత్రం మగాళ్ళు మూతపితే 30,000 పోతున్నాయి అకౌంట్లో నుంచి. అమ్మ పొద్దున బట్టలు నొక్కుతున్నారు, సాయంత్రం పేక నొక్కుతున్నారు, అవునా లేదా? మరి కాబట్టి పథకాలు అనేవి ఎప్పుడైనా సరే అమ్మా అప్పులు తెచ్చి మీ అకౌంట్లో డబ్బులు ఏంటో ఎవరైనా వేస్తారు, కానీ అభివృద్ధి చేసి మీ అకౌంట్లో డబ్బులు వేసే వాళ్ళని మీరు ఈసారి ఎంచుకోవాలి. ఎందుకంటే అప్పులు తెచ్చి సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఇలా అన్ని పెంచుకుంటూ పోయి మీకు తెలియకుండానే మీ అకౌంట్లో వేసిన దానికంటే ఎక్కువ లాగేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మీరు గమనించాలి. మనకు అభివృద్ధి చేసి మీ అకౌంట్లో డబ్బులు వేసే వాళ్ళని మీరు ఈసారి ఎన్నుకోవాలి. ఇంకా ఏమంటారు ఆయన, ఫ్యాన్ ఎంతలో ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, గాజు గ్లాస్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి అన్నారు, అవునా? కానీ ఫ్యాన్ మామూలుగా ఎంతలో ఉండాలి, 4లోనూ 5లోనూ ఉండాలి, అవునా? మీరే తెలియక లాస్ట్ టైం 150 పెట్టారు, అందుకే కరెంటు బిల్లులు పెరిగినాయి, అవునా కదా? కాబట్టి ఈసారి ఫ్యాన్ రెగ్యులేటర్ కంప్లీట్ గా తగ్గించి దాన్ని 4లోనో 5లోనో వీలైతే 0లోనో పెట్టాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో మాట అంటారు వాళ్ళు, మేము సింగిల్ గా వస్తున్నాం, మీరంతా కలిసి వస్తున్నారు అంటున్నారు, అవునా? ఆ సానుభూతి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, అవునమ్మా? సానుభూతి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మన ఇంట్లో దొంగ పడితే ఏం చేస్తామా అందరూ? ఒక 3 కలిసి కొడతామా లేదా? మరి మీ అందరం ఏం చెప్పేవాడు అడుగుతుంది, ఏదో ఒక పాట కూడా వచ్చింది కదా, ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పాడు జగనన్న అనేది పాట వచ్చింది, అవునా? మరి ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని ఆయన చెప్పాడా లేదా? మరి తప్పాడు కదా. మద్యపాన నిషేధం చేస్తానన్నారు, చేశారా? ప్రత్యేక హోదా తెస్తానన్నారు, తెచ్చారా? సిపిఎస్ రద్దు చేస్తానన్నారు, చేశారా? జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు, ఇచ్చారా? పెన్షన్ 3,000 గెలిచిన వెంటనే అకౌంట్లో పడతాయన్నారు, పడ్డాయా? మరి ఇచ్చిన మాట తప్పారు కదా, ఓటు వేయొద్దని వాళ్ళే చెప్పినప్పుడు మీరు ఎందుకమ్మా వేయటం? మరి చూసుకొని ఈసారి మీరెవ్వరూ కూడా వాళ్ళ అవినీతిని మీరు గమనించారు. మొన్న మోడీ గారు వచ్చి మీటింగ్ లో ఆయనే చెప్పారు, ఈ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి 0, అవినీతి 100% ఉంది 5 సంవత్సరాల్లో అని చెప్పారు. కాబట్టి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన నామినేషన్ అప్పుడు ఎన్నికల అఫిడవిట్ ఇచ్చినప్పుడు మీరు అందరూ గమనిస్తే వైసీపీకి సంబంధించిన ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి మంత్రికి, ఆఖరికి ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా ఆస్తులు పెరిగాయి. వాళ్ళ మీద ఉన్న